మొత్తం చూడు ఎన్ని రోజులయా చూడక ఫ్రెండ్స్, అరకిలో ఉన్నది చూడు ఫ్రెండ్స్. చేప అయితే తండ్రి పట్టది జల, అందుకే కావచ్చు బండకు పట్టది. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మాత్రం చేతి వల్ల పట్టుకొని అయితే చేపలకైతే వచ్చిన. నీళ్లు మాత్రం బాగా దిగినాయి ఫ్రెండ్స్. చూడండి నీళ్ళు అయితే బ్రహ్మాండంగా దిగినాయి. ఇంత నీళ్ళు దిగగానే అయితే నేను చూడలే. ఇవాళనే మాత్రం చెర్లకైతే వచ్చిన. ఇక చూడండి నీళ్ళు మాత్రం ఘోరంగా దిగినాయి. ఘోరంగా అంటే ఘోరంగా దిగినాయి నీళ్ళు. చూడు గాలి బాగా వచ్చుట్లా తెల్లారిపోతున్నా మాత్రం చెర్ల ఎవరు దిగలేదు. నీళ్ళు తక్కువ ఉండట్లా ఇదంతా ఘోరంగా వలలు దుడతానే అన్నట్టు. ఎందుకంటే ఏ పాటి 2 గాలి లోతు 3 గాలి లోతుకి ఎక్కువ లేదు. ఇక్కడ నుండి ఆ వాగ్గడ్డ బట్టి మాత్రం ఇదంతా లోతు బాగా తక్కువ ఉంటుంది. అటు పోను లోతు ఎక్కువ, అక్కడ మాత్రం ఉసుక ఇస్తారు. అక్కడ ఈడు నీళ్ళు ఎక్కేదాకా మాత్రం చేపలు పడతట్లేవు. మనం చేతి వాళ్ళు పట్టుకొని అయితే ఈ బావి బొంద కాడికి వచ్చినాయి. ఈ బావి బొందలా మరి ఎప్పటి పడితే చూద్దాని ఇవాళనే సిమెంట్ వచ్చిన ఇలా అయితే ఎత్తుద్దాం. ఇదే బావి బొంద, ఈ బావి బొందలు ఎత్తుద్దాం. పెద్ద పొడలు పట్టినా ఫ్రెండ్స్, పెద్దది. ఆహా ఫస్ట్ పెట్టుకే పెద్దది పడే జంబో పడే జంబో సంచి పట్టుకరాపు. ఫస్ట్ పెట్టుకైతే ఒకటైతే పడ్డది. దీనికి మాత్రం కిలోకు 60 రూపాయలు 60-70 రూపాయలు ఉంటాయి. 70 రూపాయలు వచ్చినట్టే మనకు. అగే పోతూ కిలో టైగర్ కిలో పడ్డాయి. ఇదైతే మనకు ఎక్కర రాదు. ఇది ఎక్కరాదు కాబట్టి నీళ్ళలో ఉంది పెడతాను. తీసి పెడతా. ఉరుకు ఉరుకు అప్పు అది ఒకటే ఉరుకు. ఇగో ఇది జిల్లా కోడియల వాడది. రేపు ఎద్దాని మన వలలు ఇవి. కోడియలు ఎత్తా కోడియల. ఇగో ఈ కోడియల్లా రేపైతే వలలేద్దాం. వీటికి కదర్నాకు ఉంటుంది వీటి కూర. అయ్యో జల అయితే మంచిగా ఉంటుంది కూర అనుకుంటే. దీని వలలు ఇది సైజు వలలు మన దగ్గర. రేపు వేద్దాని. ఇంకొకటి ఇది కాక్షిత్ర పడ్డది కానీ ఇది మనకు పంచాయతీ చిన్నగా ఉన్నది. కూర వండుకోవడానికి నడుతుంది కానీ ఇక మనకు ఇది అమ్ముకుంటాను పంచాయతీ. దీన్ని వదిలిపెట్టేద్దాం. దీన్ని కొడదా.
ఒక రొయ్య అయితే పట్టది. మళ్ళీ వేయచ్చు. ఈ పెట్టుకు మాత్రం ఒక రొయ్య వచ్చింది. ఆహా వస్తాను. ఇంకోటి మన కథ వచ్చింది. తెంపుకుంటుంది ఇది. కొండలు తెగుతాయి. ఇంకోటి జల్ల, ఇది కోడి జల్ల బుగ్గల అన్నది. ఇవి బాగున్నట్లే ఇప్పుడు, ఎందుకంటే వర్షాకాలం కడకు బాగుతుంది. ఇవి పడుతుంది. ఇగో 2 పడ్డాయి. దాన్ని కూడా పట్టుడే వదిలిపెట్టలేదు. 2 బెడ్లకైతే ఇవి పడ్డాయి. ఇంకోటి వేసిద్దాం. జల్లా బోడెల్ వచ్చింది ఫ్రెండ్స్. జల్లా బోడెల్ జల్లా బోడెల్ వచ్చింది. పండు వాడింది. ఆహా, ఇది మొత్తం మర్ర పెట్టింది. కడప అన్నది మంచిగా పుడుగులా. వాళ్ళైతే వాడుకోవచ్చు కానీ కిక్కరం అంటుంది. ఇగో మొత్తం మర్ర పట్టింది. ఇగో మర్ర వాపర ఎర్రగా అయింది. మంచిగా అన్నట్టుది. గడ్డ నా వాయి గడ్డ పడ్డది. ఓకే ఫ్రెండ్స్, ఒకటైతే కిలో పడ్డది. కిలో అయితే మనకు వచ్చినందుకైతే పాయిద అయినట్టే. వచ్చినందుకైతే పాయిద ఉన్నది. ఒకటి జంబో, ఒకటి ఇదైతే పడ్డది. అలా లోపలికి వేసిన వల్ల పడ్డది. అయ్యో చెల్ల ముళ్ళు ఇవ్వలే. ముళ్ళు ఇద్దాం. ముళ్ళు ఇవ్వకపోతే ఇది అంతా వస్తూనే ఉంటుంది. అమ్మా, జల్లలు ఏడవన్నాయో కదా, పెద్ద పెద్ద జల్లలు కానీ ఏడవన్నాయో తెలియదు. గాలి బాగా వస్తుంది. గాలి బాగా వస్తుంది ఫ్రెండ్స్. గాలి బాగా వస్తుంది. వర్షం వచ్చేటట్టున్నది. మబ్బు అయితే చుట్టుమంట అయితే మబ్బు ఉన్నది. కొట్టండి, వర్షం అయితే కొట్టాలి. చాటలో కొట్టాక తడిన పర్లేదు, వర్షం కొట్టాలి. ఓకే, ఇంకోసారి అయితే ఫ్రెండ్స్ జల్ల అయితే పడ్డది కదా. ఈ కాయ పక్కన పడ్డాయి. మళ్ళీసారి పోదాం. రెండు సటుకలు పడ్డాయి. రొయ్య కూడా 2 రొయ్యలు పడ్డాయి. 2 రొయ్యలు ఇంకా 2 రొయ్యలు పడ్డాయి. 2
ఇదైతే పట్టుంది ఇక రొయ్య అయితే రొయ్య అట్ట పట్టుంది. అవు రొయ్య కొత్తదా కొత్త వస్తుంది. అయ్యి పెద్ద కొద్ది పెద్ద రొయ్య పడదు ఒకటి. ఆగే ఆగే ఇది జర ఆగనుంటుంది. నొట్టేలు పెట్టిందంటే మనం చెప్పినట్టు ఉంటుంది. నొట్టేలు పెట్టాలి దీనికి. రొయ్య మొత్తం శనతో ఉండదు. ఇగో గుడ్ల రొయ్య. ఇవి బాగా పడతాయి. ఇగో నక్షత్రులు. ఇది మనకు అవసరం లేని చేప పారేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకో బావి కాడికి పోదాం. ఈ బావి కాడ అయిపోయినా ఇంకో బావి కాడికి పోదాం. అన్ని గవ్వలు వచ్చినాయి. గవ్వలు అయితే ఆశపడాలి. గవ్వలు వచ్చినాయి. గాలికి మొత్తం పట్టుకుంటున్నాయి. పడ్డట్టుగా అనిపించాలి. పెట్టింది గాలి బాగా చుట్ల వల పడతలేదు. వల ముద్ద పడుతుంది.
గాలి ఇటు వస్తుంది కాబట్టి ఇట్లా ఉంటుంది. పాము వచ్చింది, పాము. ఒక పాపర్ అయితే పడ్డది ఫ్రెండ్స్. ఎవరు రాక గిలగిల కొట్టుకోగా. అదే తొక్కమట్టతో కూడా వస్తుంది, తొక్కమట్టతో కూడా వస్తుంది బాగా. ఇప్పుడు మనది ఏం చూద్దాం. ఒక పాపర్ అయితే వావ్ అరకిలో ఉన్నది, అరకిలో ఉన్నది. మంచిగా కూర అనుకొని తింటా దీన్ని. ఇలా సండే ఊపాలే, సండే పొద్దుగాల చాలా మంది వచ్చారు చేపలకు, కానీ వలలు వీళ్ళు దిగలేదు పాపం. చాలా మంది మరిపోయారు. ఈ చేపలు ఉన్నా కానీ పోవు, కానీ గాలి వస్తే కష్టం అవి పట్టడానికి చేపలు. ఇక రొయ్యలు వచ్చినాయి, బాగు రొయ్యలు. కొండలతోనే జోకుడు కాబట్టి కొండలతోనే ఇలా మన ఇవరకు ఇరిగిపోయినాయి. ఓహో ఎట్టడు. ఇంకోటి కూడా ఉన్నది. ఇది కాక్షిత్ర, దీన్ని మాత్రం పట్టుకొని పోతా. ఇది మనకు బురకలలో పోతుంది. ఇది వల్లెంక కూడా, ఇది కూడా పట్టుకుపోతా. రొయ్యలు బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇగో ఇవారు కొట్టేసిన, ఇప్పుడు ఒకటి వచ్చింది. రొయ్యలు 2 వచ్చినాయి, 2 బెస్ట్ వచ్చినాయి రొయ్యలు. మరి ఇలా రావాలి రొయ్యలు. పెడతాంట కిరత్త అయిపోతుంది. ఓ చూ ఇది నన్ను కొరుకుదామని చూస్తాను, జాగ్రత్త. రెండింటిని అయితే పట్టాం. ఈసారి మాత్రం పెట్టుకు సూపర్ అంటే సూపర్ వచ్చినాయి, ఎక్సలెంట్ వచ్చింది. మళ్ళీ పెట్టి చూద్దాం. గాల్పు ఇవ్వరు రాక గాలి ఉండే ఫ్రెండ్స్. గాలి మాత్రం విపరీతమైన గాలి వచ్చింది కాబట్టి ఒలా ముద్ద పడి పెట్టింది. మనకు కూడా ఏ బుద్ధిగా పోదాం అనుకున్నాం, కానీ కాకపోతే గాలి ఇప్పుడు జర తక్కువైంది. ఇంకా కొంచెం బొరదాం. సక్కారం వేయచ్చు. కర్రీ మాగింది. కొండ్లు పెద్దగా ఉన్నాయి నాకు. దీన్ని కొండిరువాదట మావాడు అన్నాడు, కానీ దీన్ని కొండిరువాదట. కొండిరకపోతే ఇది నన్ను కప్పుతుందేమో. అయ్యా ఎటు తీస్తారా వీడియో? సండ్రీ ఇట్లే ఏగో వేద్దాం రేవాడది. ఈ రొయ్యని ఇలానే వేద్దాం. నువ్వు వస్తావు.
ఏ లోపలికి చుట్టూ బండలున్నాయి కాబట్టి ఎగ్గుతే అత్తలేదు వాళ్ళ. ఇప్పుడు అది చెరువు నిశ్శబ్దం అయిపోయింది ఫ్రెండ్స్. చాలా నిశ్శబ్దం అంటే నిశ్శబ్దం అయింది. ఇవాళ రాక గాలి బాగా పెట్టింది. మనమైతే చేపలు అటు ఇటు అయితే దాదాపుగా అయితే 8 కిలోల దాకా అయితే పట్టిన 5-6 వందలు అయితే ఇటు ఇప్పుడు జల్ల పడ్డది కాబట్టి అడిగి ఎక్కువ వస్తుంది. పాపరా నన్ను రొయ్యలు కిలోన్నర దాకా రొయ్యలు సంపాదించిన నన్ను బురకలు దాదాపు 800 దాకా వస్తాయి కావచ్చు. ఇంకా కొంచెంసేపు అవుతుంటా, ఇంకో గంట సేపు అవుతుంటా. గంట సేపు ఉండి ఇంటికైతే పోతా. ఎండ కొట్టి ఉడకపోసినట్టు ఉంటే వచ్చు చేపలు. ఇక తెప్పైనట్టు కానీ ఫ్రెండ్స్ తెప్పే అన్నీ నా ఈ సంచులన్నీ ఇనిగిపోయినాయి. తెప్ప కొట్టుకోవాలి. ఇన్ని రోజులు దాదాపు 6 నెలల దాకానే శర రాలే. పెద్ద చేప పడ్డది. చేప అయితే పెద్దదే పడ్డది. ఏదో అబ్బ కొడుకు చేప ఉన్నాయి. చేప చూడాలి. చేప అప్ప కొడుకు పెద్ద చేప. అప్ప కొడుకు చేప అది పెద్దది. అబ్బా ఏమో వస్తాను కానీ దానికి చేప అయితే పెద్దది పడది. అప్ప కొడుకు బండ ఉన్నది. బండకు చేప వచ్చింది. అబ్బ కొడుకు కదా చేప పడ్డది. చేప పేద పడవచ్చు. బండ పడతాను మన్నం. దగ్గర చూడండి అటేటోడు ఇట్లా కూడా బండ వస్తుంది. బండకు చేప ఉంటుంది అని ఇది పొడి ఇంత బాగుంది. జల్ల వస్తుంది. జల్ల జల్ల చేపది 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 చూడు ఫ్రెండ్స్. చేప అయితే దండి పడ్డది. జల్ల అందుకే కావచ్చు బండకు పడ్డది. జల్ల పడ్డది. జల్ల దండిగా పడ్డది. ఎట్టది చేపది పడ్డా నేను. చేపది పెద్ద జల్ల పడ్డది. ఆడు పడ్డది. తాళ్ళు అని తినాయి. ఈ చేప కొరకు తాళ్ళు తినాయి. బడపోడు బండవాడి తాళ్ళని తినాయి. పొట్టు పొట్టు తినాయి. అయ్యో తాళ్ళు తొక్కు తొక్కు అయిపోయినాయి. ఒక జల అయితే పడ్డది. ఇగో పోతు మొరం పోడు వాడ. ఈ పిల్ల పడ్డది. పిల్ల పడి అమ్మా పిల్ల పొడిలు పడి తాళం తెగింది. ఒలంతా ఖరాబ్ అయింది. ఒల అయితే ఘోరంగా ఖరాబ్ అయింది. తాళం తెగిపోయినాయి. ఇప్పుడు ఎట్లనేమో జల అయితే పడ్డది కానీ కిల్లారు ఉంటుంది. సంచి పట్టుకొస్తా. జల్ల సల్ల కూడా జల్ల చేయబట్టేమో బడబడానికి వస్తుంది. అది పాడు అని బండ వచ్చిందా నాకు ఎరిగే బండ పడ్డదని అనుకుంటానా కానీ షాపింగుతుంది నాకు. నీది అనుకోలే కానీ కాకపోతే వాళ్ళగా ఇట్లా కావచ్చు అనుకున్నాను. జల్ల అనుకోలే. జల్ల పడి వాళ్ళ మొత్తం నరాలు దిగిపోయినాయి. ఓ జల్ల అయితే మంచిగా పెద్దనే ఉంది. కిల్లార పోతా అయితే పడేది ఫ్రెండ్స్. కిల్లారకి ఎక్కువనే ఉంటుంది. అప్పటిదో కిలో ఉంటుంది. ఇప్పుడు కిల్లార పడ్డది. జల్ల అయితే ఇది కిల్లార ఉంటుంది. జల్ల పొడేలు పుట్టి వట్ట పట్టున్నది.
గట్టిగా తాళ చెప్పింది ఇది బాడీ ఏదో బండ వస్తుందా ఇక్కడ రొయ్య పడ్డది ఈ రొయ్య ఈ బండ పక్కకు ఉన్నట్టున్నాయి వాడు అది ఇదంతా వజన వచ్చే వరకు కొండలు ఒక కొండ చూసి కొండ జోకుడాట రొయ్యలు అయితే బెస్ట్ పడతాను రొయ్యలు అయితే నాకు 1 2 అయితే కంపల్సరీ వస్తాయి నాకు 1 2 కంపల్సరీ అంటే కంపల్సరీ వస్తాయి కొండి కూడా ఇంటినేద్దాం ఈ తాళ్ళు ఎట్లా కట్టడో ఇంటికి కూడా అవుతుందో చూడాలి దొరికింది పేద పోత అమ్మ తోడు పంట వండింది ఫ్రెండ్స్ ఇలా మాత్రం పేద పోత పడదు అమ్మ ఘోరంగా ఎక్కింది నాకు ఘోరంగా ఎక్కింది ఆహా ఏముంది అమ్మ జల్ల పొడేలు అంటే ఇది పొడేలు పోతు ఆహా ఎంత పెద్ద పోతు ఘోరంగా పడ్డది అమ్మ మనకైతే ఇలా మాత్రం అమ్మ కొడుకు దండి పడ్డది ఎట్లా కూర్చోదు తెలుసా నేనైతే దండి కాటికి ఇంత పెద్ద గుందాగా అయితే ఎత్తుకోలే అమ్మ తోడే దీని ముళ్ళు కొద్ది పొడలేదు అమ్మ ఇట్లాంటివి వాడాలి ఫ్రెండ్స్ ఇట్లాంటివి వాడితే మనకు లాభం సంచి టేరు పట్టుకురావాలి కదా ఇటేటు తెస్తే ఎందుకని మంచిది ఇది కొట్టుకుంటే వేనాలు పెట్టుకొని పడుతుంది సంచి తెస్తా ఇది కూడా ఇద్దాం ఇది అవుతుంది ఇమ్మంటాను అబ్బా మనకు బాయ్కు ఉన్నాయి ఇన్ని రోజుల దాకా రాలే ఇవి వాళ్ళకి వాళ్ళే అంటే మనకు బాయ్కు ఉన్నాయి అన్నట్టు ఇవి జనాలు పోతురు ఇప్పుడు దర్శనం చూడున్నారు కొద్ది పడుకుందా కరెక్ట్గా 3:30 వస్తుంది కావచ్చు 3:30 4 వస్తుంది కావచ్చు పొడేలు ఇవి పోతాయితే పడ్డది ఫ్రెండ్స్ సార్ నాకైతే ఆనందం కాకపోతే ఆనందం వస్తుంది 5 జల్లలు పడ్డాయి ఈ జల్లలు పడ్డాయి దాదాపుగానైతే 1500 అయితే వస్తాయి అనుకుంటానని అయితే ఇలా అయితే మంచిగా 1500 అయితే వస్తాయి ఓకే వచ్చినందుకు పడ్డది పోతూ ఓకే ఫ్రెండ్స్ సంచి చేస్తాం ఇప్పుడు ఫోటో కొట్టు అవి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ చేద్దాం ఇది అవుతలేదు జర నా కష్టానికి ఫలితం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంటికైతే పోతానా ఇప్పుడు ఇవాళ మాత్రం చేపలు అయితే మంచిగా పట్టినా 3 జల్లలు పడ్డాయి బురకలు అవన్నీ అయితే మాత్రం బాగానే పడుతున్నాయి దాదాపుగా అయితే 1500-1600 అయితే వస్తాయి ఇలా వచ్చినందుకంటే మంచిగా పడ్డాయి చాలా రోజులు అయినా దిగాక చీరలకు తెప్ప వెనుకలు వద్దామని అనుకున్న ఆ తెప్ప మాత్రం 6 నెలలే దిగాక చీరలు దిగలే కదా ఆ తెప్ప మొత్తం చనిపోయింది రేపు కొట్టుకొని సెర్లకైతే ఎప్పుడు అచ్చుడే ఇవరి రాకంటే పనులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పనులు అయిపోయినాయి సెర్లకు అచ్చుడే ఇవాళ మాత్రం చేపలు మంచిగా పడ్డాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చూస్తారే కాదు ఓలా అయితే అయిపోయింది బేడం పడ్డది బాగా బేడం పడి అయిపోయింది కెమెరా